మొహిద్దీన్ మరియు సయ్యద్ ఇంట్లో మాత్రం ప్రస్తుతము సోదాలైతే ఏటీఎస్ నిర్వహించింది. ఒకవైపు మనతో పాటు వాళ్ళ బ్రదర్ ఉన్నారు. ఒకవైపు అనేక విషయాలంతా కూడా బయటకు వస్తున్నాయి. అసలు ఈ టెర్రర్ రింగ్స్కి మీ బ్రదర్కి ఏంటి సంబంధము? అనేక ఆరోపణలు వినిపిస్తున్న సిచ్యువేషన్. ఏం చెప్తారు? మీ పేరేంటి? నా పేరు సయ్యద్ ఉమర్ ఫారూక్. మా అన్న పేరు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్. ఆయన బేసికలీ ఒక డాక్టర్. 2007 నుంచి 13 వరకు చైనాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి యాజ్ ఎ డాక్టర్ పబ్లిక్ని కూడా సర్వ్ చేశారు. ప్రాక్టీస్ చేసే డాక్టర్ల కింద యాజ్ ఏ సర్జన్ అది చెప్తారుగా, డాక్టర్ల కింద పనిచేసి ఫ్యామిలీ రన్ చేసేవారు. ఇంకా హాస్పిటల్లో పనిచేసేవారు. నాకైతే ఒక తెలుసు, నెఫ్రోప్లస్ అని ఒక బంజారాహిల్స్లో, అది నేను అక్కడ వెళ్ళిన అయితే అదే తెలుసు. దాని తర్వాత కూడా జాబ్లు చేశారు. లాక్డౌన్లో కూడా పెండమిక్ కరోనా టైంలో కూడా సర్వ్ చేశారు. దాని తర్వాత ఏమో 3-4 సంవత్సరాల నుంచి ఏదో ఇది ఆన్లైన్ డాక్టర్ లాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు దాకా అది జాబ్ ఉండేది. ఇప్పుడు ఇది రిమాండ్లో ఉందని అది ఆగిపోయింది. ఇంకా నా అన్నకేమో బిజినెస్ అంటే పోలీసులు మీకు నోటీసులు ఇచ్చారా? ఏమీ లే, ఉట్టిగా చెప్పారు 17కి హియరింగ్ ఉంది, దాని తర్వాత ఎప్పుడైనా వచ్చి కలవచ్చు అని చెప్పారు. దీంట్లో మీ మీద కూడా ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఆంక్షలు పెట్టారని తెలుస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు కంట్రీ వదిలేసి వెళ్ళిపోద్దని ఏటీసీ చెప్పిందా? ఏం చెప్పలే, అలా ఏం చెప్పలే. ఉట్టిగా ఇదే చెప్పారు, మీరు ఎప్పుడైనా వచ్చి కలవాలంటే కలవచ్చు అని చెప్పారు, అంతేగా. నేను ఇక్కడ ఏమో మీకు రిపోర్టర్స్ వస్తాయిగా, వాళ్ళకి సమాధానం నిజమేంటో చెప్పాలని ఇక్కడ ఉండి మీకేమో అది ఇస్తున్నాయి. గుజరాత్ ఏటీఎస్ కూడా వచ్చి తనిఖీలు చేసింది, సోదాలు నిర్వహించారు. దాదాపు అనేక సబ్స్టెన్స్ దొరికింది, వాళ్ళతో పాటు ఆయిల్, బుక్స్, కొన్ని మిషన్స్ కూడా దొరికాయని చెప్తున్నారు. అసలు ఈ తనిఖీలలో ఏమేమి దొరికాయి, ఏవేవి సీజ్ చేశారు? మా ఇంట్లో అయితే ఏటీఎస్ టీమ్ ఏమో అది రైజిన్ పల్ప్, అది ఎసెటాన్ బాటిల్స్, అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ మషిన్ అదే తీసుకొని వెళ్ళారు, అంతేగా. ఇవన్నిటితో మీరు ఏం చేస్తారు? మనం ఏం చేయము. ఇప్పుడు 10 to 25 days క్రితం అన్న ఇది తెచ్చారు, చెప్పారు ఇది నాకు బిజినెస్ కాల్ వచ్చింది గుజరాత్ నుంచి, ఇది ఇలా చేసి వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తే దీనికి పేమెంట్ ఇస్తారని చెప్పారు, ఇది బిజినెస్ డీల్ అని. అయితే నేను ఇది చేసుకొని వెళ్తా అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఆ సబ్స్టెన్స్ ఏవైతే ఉందో అవి అక్కడ చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకొని రావాలి. సో ఇట్స్ అ బిజినెస్ డీల్. సో దాంట్లో ఏమన్నా ఉండొచ్చు, దాంట్లో ఇల్లీగల్ సబ్స్టెన్స్ ఉండొచ్చు, ఇంకా ఇప్పుడు ఏటీఎస్ ఆరోపిస్తున్నట్టు దాంట్లో ఇంకా చాలా మందుగుండ సామాగ్రి, పాయిజన్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండొచ్చు. ఈ క్రమంలోనే మీ అన్న ఎందుకు ఉగ్రవాదులకి ఒకవైపు సపోర్ట్ చేయడం, లేకపోతే ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? అసలు మీకేనా మాకైనా ఇప్పుడు తెలిసింది అది పాయిజన్ అని. అన్న డాక్టర్ కాబట్టి అన్నకి తెలియాలి కదా అది పాయిజన్ చేస్తున్నారని. మళ్ళీ ఎందుకు చేస్తారని సవాలు ఉంటే, అది డాక్టర్ కానీ ఎన్ని మంది డాక్టర్స్ దీనికన్నా ముందు, ఇది ఇన్సిడెంట్ కాకన్నా ముందు ఎన్ని డాక్టర్లకి తెలుసు ఇది ఎసిటాన్ రైజిన్ కలిపితే పాయిజన్ ప్రొడ్యూస్ అవుతుంది అని. నా అనుమానం ఎంత నా నాలెడ్జ్ ఉంది, అందరికీ తెలియలేదు, కానీ ఇప్పుడు తెలిసింది. అయితే అన్నకు కూడా అప్పుడు దాకా తెలిస్తే అన్న అలా సేఫ్టీ లేకుండా అది ఏం చేయరు. అంటే దాదాపు 3 లీటర్స్కి సంబంధించిన లిక్విడ్ని సీజ్ చేయడము, కొన్ని బుక్స్ సీజ్ చేయడము, మెకానికల్ థింగ్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశారు. కాదు, ఇది రాంగ్ న్యూస్. ఇది బుక్స్ అది ఇది అని ఉట్టిగా బుక్స్ ఏం లేవు, రీసెర్చ్ ఏం దాని మీద లేదు. ఉట్టిగా ఇది రైజిన్ మెటీరియల్ అదే తీసుకుని వెళ్ళారు, కానీ బుక్స్ అది ఇది ఏం తీసుకుని వెళ్ళలే. మీ ఫ్యామిలీ అప్బ్రింగింగ్ ఎలా ఉంది? ఎప్పుడైనా ఏదన్నా ట్రామా ఉండడము, ఇట్లాంటి రిలీజియస్ బిలీఫ్స్ పైన మీకు ఎక్కువ ఉండడం, ఇట్లాంటి ఉంటేనా? కాదు, నార్మల్ ఎలా ముస్లిమ్స్ ఇది ఎలా ఉంది కమ్యూనిటీ, అలాగే మనం కూడా ఉన్నాం. మా అన్న ఏమో ఇది బిజినెస్లో
ఏం చెప్తారు కాళ్ళు పెట్టి కొంచెం బిజినెస్ నేను చేసుకుంటా అని దాన్ని కొన్ని రోజుల్లోనే ఒక ఇయర్లోనే ఇది కాల్ వచ్చింది. కాల్ వచ్చి రైట్ జరుగుతున్న సమయంలో మీరు ఉండేనా అక్కడ? అవును, నేను ఏటీఎస్ టీం ఏమో నాకు కాల్ చేసింది. నేను కిందకి వచ్చిన తర్వాత నాతో సహా వాళ్ళు పైనకి వచ్చి ఇంట్లో వచ్చి మొత్తం ఎక్కడ ఉంది అని చెప్పారు. నేను అది చూపించా, ఇది 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 ఏంది అని చూపిస్తే ఆయన ఏమో ఆఫీసర్ వాళ్ళు మొత్తం దానికి కన్ఫర్మ్ చేసుకొని రికార్డులో రాసుకొని అది నాతో సైన్ తీసుకొని సిగ్నేచర్ తీసుకొని వెళ్ళిపోయారు. సీజ్ చేసిన రికార్డ్ మీకు పంపించారా ఏమన్నా? ఏం పంపించలే, ఏం డాక్యుమెంట్స్ ఇలే, ఉట్టిగా నాతో నా ముందు చదివి అది నాతో సైన్ తీసుకొని వెళ్ళిపోయారు. గత ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు హైదరాబాద్లో ఈ ఇంటి వద్ద రాజేంద్ర నగర్? ఈ రాజేంద్ర నగర్లో అయితే వచ్చి 3-4 సంవత్సరాలు అయినాయి అంతే. ఓకే, మీరు హైదరాబాద్ వచ్చి ఇక 16-17 ఇయర్స్ అయినాయి. 16-17. అప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు? చదువు స్టడీ రిలేటెడ్ వచ్చాం, స్టడీ పూర్తి చేసుకుంటున్నాం. పేరెంట్స్ మనకి సపోర్ట్ చేయడానికి ఇంట్లో ఉంటారు, ఇక్కడే పేరెంట్స్ కూడా అదే మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయ్యి 10 ఏం చెప్తారు దాన్ని తెలుగులో 17 ఇయర్స్ అలా అయినాయి. 17 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటారు. రైట్ నౌ మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు అంటే ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు? ఇక్కడే కదా, మా నాన్న అయితే లేరు, మా అమ్మ అయితే మనతో సహానే ఉంటారు. మీతో ఉంటారు? అవును. అవును. ఇట్లా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయింది? ఒకవైపు మీరంతా ఇరికిస్తున్నారు అని మీరు భావిస్తున్నారు, అసలు ఈ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? మీ అన్నకి టెర్రరిస్టులతో ఉన్న సంబంధం ఏంటి? మనమేమో మా ఫ్యామిలీ మెంబర్ ఇలా ఇరికిపోతే నా ఫ్యామిలీలో ఎలా బాధ ఉందో అందరి ఫ్యామిలీలో అలానే బాధ ఉంటుంది. అందరి ఫ్యామిలీలో ఎలా బాధ ఉంటుందో నా ఫ్యామిలీలో కూడా అలానే బాధ వచ్చింది. అందరూ ఏడుస్తున్నారు, అందరూ ఏమో ప్రే చేస్తున్నారు. దీని వెనకాల మా అన్న చేతు ఉండకూడదు అని ప్రే చేస్తున్నారు. అన్నకేమో సమ్మానంతో బయటికి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇది వెనకాల ఎవరున్నారు, అన్నకి ఎవరు ట్రాప్ చేసి ఇరికించారు వాళ్ళని తెలియాలి అని కోరుకుంటున్నాం. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్లో కూడా సెల్ఫ్ బాంబర్ లాగా ఒక డాక్టర్ మారాడు. అదే డాక్టర్స్కి అంతా కూడా ఒక చైన్ ఫార్మాట్ లాగా డాట్ లింక్స్ చేసుకుంటే అందరూ కూడా ఇక్కడ డాక్టర్సే, దాదాపు 6 ఉన్నారు. ఈ డాక్టర్స్కి ఏంటి సంబంధం? ఎప్పుడైనా ఆన్లైన్లో ఎక్కువ మందితో మాట్లాడడము, ఒంటరిగా గడపడము, ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ కానీ ఫోన్స్తో మాట్లాడడం, ఇటువంటివి ఏదైనా సస్పీషియస్ బిహేవియర్ ఎప్పుడైనా చూసారా? నార్మల్గా ఆయన జాబ్ 2 to 10-11 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 to రాత్రి 11 వరకు ఇంట్లోనే ఉంటారు. అందరు ముందే జాబ్ చేస్తారు. అయితే దీని తర్వాత ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఉండేది మనం చూడలే. ఉట్టిగా మనతో సహా ఉంటారు, ఇంటి పనులు ఏదైనా ఉంటే చేసుకుంటారు. రొటీన్ చేంజ్ అవ్వడం, లేకపోతే ఎక్కువ రిలీజియస్ బిహేవియర్ ఇట్లాంటి ఏదన్నా బిహేవియర్ కాదు, ఇలా ఏం లేదు. అన్న ఏమో అన్ని రిలీజియస్లకి ఒకే ప్రకారంగా ఒకే సమానంగా ట్రీట్ చేసేవారు. వీళ్ళు ఏమో ఇలా ఇది నాన్ ముస్లిమ్స్ వీళ్ళకి మంచి చేయకూడదు అలా ఏం లేదు. అంటే ఏదన్నా ఐడియాలజీతో బ్రతికారా? లైక్ డిఫరెంట్ ఐడియాలజీ కానీ పర్స్పెక్టివ్ కానీ ఇట్లాంటిది ఏమైనా ఉండేనా? ఎవరైనా స్పెసిఫిక్ స్పీకర్ని కలవడము, లేకపోతే యూట్యూబ్ సమ్మిట్స్ ఇట్లాంటివి ఏదన్నా? అస్సలు లేదు. అసలు నార్మల్ ముస్లిమ్స్ ఎలా ఉంటారో అలానే ఉండేవారు. ప్రస్తుతం మీ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మీ మదర్ ఏమంటున్నారంటే మదర్ ఏడ్చి ఆయన పూరా అది అయిపోయింది, ఇక్కడ ఏడుస్తున్నారు. అంతేగాని మనం ఏం కోరుకుంటున్నాం అంటే గవర్నమెంట్ని, ఇక ప్రభుత్వంని, ఇంకా పోలీస్ టీం, ఇన్వెస్టిగేషన్ టీంని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాల్ వచ్చింది గుజరాత్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చింది? అన్న ఏమో ఎలా మిస్టేక్తో బిజినెస్ అని కన్ఫర్మ్ చేయకుండా ఆయన దగ్గర వెళ్ళిపోయారు. కానీ అది కాల్ చేసింది వారు ఎవరు, ఆయనకి ట్రేస్ చేసి పట్టండి, ఏం చేస్తారు కానీ దాన్ని పట్టి దాని వెనకాల ఏమేమి మిషన్స్ ఉన్నాయి దాన్ని మొత్తం స్టాప్ చేసి పబ్లిక్ని సేవ్ చేయండి. అన్నలాగా ఇంకా ఎన్ని మందులు ఇన్నోసెంట్స్ ఉన్నాయో ఈ ట్రాప్లో పడిపోతున్నారో వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఇక వాళ్ళు ఇన్నోసెంట్ ఉంటే వాళ్ళకి సమ్మానంతో రిలీజ్ చేయండి. ఇంకా ఒకవేళ వీళ్ళ కూడా మిస్టేక్ ఉంటే మనం ఏం చేయగలం?
మనం ఏం చేయలేము, కానీ వీళ్ళు హెల్ప్ చేయడానికి మనకేం హక్కు లేవు. ఇలాంటి ఇంటెన్షనల్లీగా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరుపుతుంటే మనకైతే వైట్ కాలర్ రాడికలైజేషన్ బయటపడుతుంది. అంటే కాపాడాల్సిన డాక్టర్సే ఇప్పుడు సెల్ఫ్ బాంబ్గా మారి మరోవైపు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ మరియు ఢిల్లీ అంతా కూడా షేక్ అవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు దీనిపైన? ఎప్పుడు మీకు మొదటిసారి మీ అన్న ఈ సిచ్యువేషన్ కానీ ఈ కేసులో ఎప్పుడు ఇరికారని తెలిసింది? ఎప్పుడు చివరిగా ఎప్పుడు మాట్లాడారు అతనితో? నాకేమో ఈ డాక్టర్ల గురించి మొన్న న్యూస్ వచ్చింది. దానిలో టెర్రరిస్టులు ఏమో డాక్టర్ని యూస్ చేస్తున్నారని నాకు ఈ న్యూస్ వచ్చింది. ఇంతకుముందు సాటర్డేకి మా అన్న నుంచి ATS నుంచి కాల్ వచ్చింది, ఇలా మా అన్న ఇరుక్కుపోయారని. ఇది వాళ్ళు ఏం చెప్పారంటే, మన రిమాండ్లో మీ అన్న ఉన్నారు, మాట్లాడతారంటే నేను అవును మాట్లాడతా, ఇది ఏదో డిజిటల్ ఫ్రాడ్లో కాల్స్ వస్తున్నాయి కదా, నేను నమ్మను అని మాట్లాడించండి చెప్పిన. అయితే మాట్లాడించారు. నేను మాట్లాడిన తర్వాత మా అన్నతో నాకు కన్ఫర్మ్ అయింది మా అన్నే అని. అన్నకి అడిగిన, అన్న ఏం చెప్పారంటే, నాకు ఇది బిజినెస్ డీల్ అని ఇక్కడ పిలిచారు, పిలిచి ఇక్కడ ఏమో నాకు ఇరికిచ్చేస్తారు అని చెప్పారు. ఎటువంటి బిజినెస్ అని చెప్పారు? అది రైజ్ ఇన్ ఆయిల్ అది చేయమన్నారు కదా, అది తేమన్నారు. నేను తెచ్చిన, ఇక్కడ పేమెంట్ ఇవ్వలే, నాకు పేమెంట్ అని ఇది మొత్తం ఇరికించేశారని చెప్పారు. ఎప్పుడు వెళ్ళారు? అది వెడ్నెస్డే ఆఫ్టర్నూన్. పోలీసులకి ఎక్కడ దొరికారు? పోలీసులకి అదే సాటర్డే అనుకుంటా, అది తెలియదు. న్యూస్లో అదిలజ్ అని చెప్పారు. అదే ఇంకేం చెప్పలేదా మీ అన్న? ఇంకేమైనా చెప్పారు, ఏదైనా సీక్రెట్ చెప్పడం? ఇది రూమ్లో అది ఉన్నాయి, అదే సామాగ్రి ATS తీసుకొని వెళ్ళారు కదా, అది ఉంది, మీరు అది ATS టీమ్ కంట్రోల్ వస్తే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పారు. ఇచ్చేయమని చెప్పారు. అవును. ఆల్రెడీ అంటే అప్పటికే ఏం సామాగ్రి ఉంది అని చెప్పారు? ఎటువంటి పాయిజన్ సబ్స్టెన్స్ ఉంది, బ్లాస్టింగ్ సబ్స్టెన్స్ ఉందని ఇలా చెప్పాడా, లేకపోతే ఆయన ఎలా ఏమేమి అక్కడ కాదు, ఎక్కడ ఏమేమి అది సామాగ్రి ఉందో అది తీసుకొని, అది ఇక్కడ ఏమేమి ఉన్నాయో అది చూపించేసేయండి ATS టీమ్ని, వాళ్ళు తీసుకొని వెళ్తారు అక్కడ నుంచి చెప్పారు. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఒకవేళ నిజంగానే మీ అన్నకి టెర్రర్ లింక్స్ ఉన్నాయి, అదే కాకుండా అతను కూడా ఒక ఉగ్రవాదిలాగా చేరాడు, అనేక టీమ్స్తోని అతనికి సంబంధం ఉంది అంటే ఏం చెప్తారు? అది మీరు చూడండి, అన్న అని కాదు, నేను కూడా ఒకవేళ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే, ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంటెన్షనల్లీ ఇది చేస్తే అది తప్పు. అది ఇంటెన్షనల్లీ చేస్తే వాళ్ళని హెల్ప్ చేయడానికి మనకి ఏం అర్హత హక్కు లేదు. వాళ్ళని ఇస్లాం అనే రిలీజన్, కంట్రీ కాన్స్టిట్యూషన్ అనేది ఇలాంటిది టెర్రరిజంని ప్రమోట్ చేయదు. ఎప్పుడైనా హ్యూమానిటీ, అందరికీ హెల్ప్ చేయడం, అదే ఇస్లాం కూడా ఇక కంట్రీ కాన్స్టిట్యూషన్ కానీ చెప్తుంది. దానే మనం కూడా నమ్ముతాం. ఇలా ఇంటెన్షనల్లీ ఒకవేళ చేస్తే ఎవరైనా వాళ్ళకి శిక్షించాలి, ఇంకా పబ్లిక్ని సేవ్ చేయాలి. హౌ హ్యాపీ ఈజ్ అంటే ఒక డాక్టర్గా అతను హ్యాపీగా ఉన్నాడా? ఒక ఇన్స్టిట్యూట్ పైన ఫ్రస్ట్రేషన్ రావడం, లేకపోతే అన్యాయం జరుగుతుంది అని ఎప్పుడైనా పోరాడడం, ఇట్లాంటివి ఏదైనా బిహేవియర్ ఉండేనా? కాదు, ఒక నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో అలానే ఉండేవారు. ఇంతగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎప్పుడు మనం ఎవరు చూడలే. చుట్టుపక్కన కూడా మీ నేబర్స్ అందరూ మిమ్మల్ని జడ్జ్ చేస్తుండొచ్చు, అనేక మాటలు ఉండొచ్చు. ఏం చెప్తారు సొసైటీకి కానీ, లేకపోతే చూస్తున్న ప్రజలకు కానీ? ఇప్పుడు ఖచ్చితంగా మీ మీద ఒక ముద్ర అనేది ఉంది, ఒక టెర్రర్ ఫ్యామిలీ అని కూడా ప్రస్తుతం పిలుస్తూ ఉన్నారు. దానికి మీరు ఏం చెప్తారు సొసైటీ? నేను ఒకే ఒక మాట పబ్లిక్ని చెప్తా, గవర్నమెంట్కి అందరికీ చెప్తా, ఇది ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేట్ జరుగుతున్న లోపలే చేస్తున్నారా మీరు ఇన్వెస్టిగేషన్? బిల్కుల్ లోపలే ఇది గోయింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడే డిసిషన్స్ తీసుకోకండి. ఇంకా ఏమంటే, ఇలా ఏదైనా కాల్స్ వస్తే, బిజినెస్ అని కాల్స్ వస్తే వాళ్ళకి కన్ఫర్మ్ చేయకుండా, మా అన్నదో ఒక మిస్టేక్ అయింది, అది కన్ఫర్మ్ చేయకుండానే దానిలో వెళ్ళిపోయారు. అలా ఎవరికైనా కాల్స్ వస్తే వాళ్ళు ఎవరికైనా కాల్స్ వస్తే కన్ఫర్మ్ చేయకుండా డీల్కి యాక్సెప్ట్ చేయకండి, లేకపోతే మీకు కూడా ఇలానే ఏమో ఇబ్బంది పడుతుంది. హిందుస్థాన్ జిందాబాద్ చెప్తారా?
హిందుస్థాన్ జిందాబాద్ అంటే అంటే హిందుస్థాన్ జిందాబాద్ అంటే భారత్, భారత్ జిందాబాద్ అని బిల్కుల్ చెప్తాం. మన దేశం, దానికోసం మనం ఎందుకు చెప్పం? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.